అమ్మ ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి గృహ సంబంధమైన విషయాల్లో, విద్యా సంబంధమైన అంశాలలో, గృహ సౌఖ్యం, తల్లితో మీ యొక్క అనుకూలత, గృహ వాతావరణం, విద్యా విషయాలు, నూతన అంశాలు నేర్చుకునే విధానాలు, స్థిరాస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా గృహానికి సంబంధించిన పత్రాల విషయం కావచ్చు, తల్లిదండ్రులతో మీ యొక్క అభిప్రాయాలని పంచుకునే విషయంలో కావచ్చు, నూతన అభిప్రాయాలతో నూతన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు ప్రశాంతమైన వాతావరణంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి, ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా, అంటే వ్యక్తులతో చర్చించేటప్పుడు నిర్ణయాలని మీరు కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు కావచ్చు, వీలైనంతవరకు పెద్దలతో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆహం సమస్యలకి అవకాశం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. సజ్జన సహకారంతో, అభివృద్ధికరమైన నిర్ణయాలతో, దగ్గర ప్రయాణాలు చేస్తూ, మంచి కమ్యూనికేషన్తో, సామర్థ్యాన్ని ఉపయోగించుకొని పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా మిత్రుల యొక్క సహకారం, దాంతోపాటుగా ఆకస్మికమైన లాభాలకు కూడా కొంతవరకు అవకాశం ఉందన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారికి గృహ సంబంధమైన విషయాల మీద, గృహ సంబంధమైన ఆర్థిక విషయాలు, ధనాదాయం, రావాల్సిన ధనం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి చమత్కారంగా మాట్లాడి అనుకున్న పనులు సాధించడానికి మీరు మంచిగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, మాట విలువ పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. సంఘంలో వ్యక్తులతో మంచి కమ్యూనికేషన్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యక్తుల యొక్క సహకారం లభ్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ వీలైనంతవరకు తోబుట్టువుల యొక్క సహకారం కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల నడుమ ముఖ్యంగా మాట పట్టింపులకి అవకాశం లేకుండా తగిన విధంగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి సమస్యల్ని అధిగమించే ధోరణిలో ముందుకు వెళ్ళాలి.